ఫ్రెండ్స్, ఇవాళ మనం సల్పాస్ తలిలి ఇండోనేషియన్ మూవీనే ఈ డైరెక్టర్ చాలా క్యూట్ గా చెప్పాడు. అంతా చెప్పాడు ఫస్ట్ అయితే. ఈ చేతబడి కూడా మా ఊళ్ళో జరిగింది, మా ఫ్రెండ్ కే జరిగింది, అసలు నేనే చేశాను ఏంది ఇప్పుడు. బట్ ఇలా ప్రతి మూవీ ఓడి చెప్పడం వల్ల మీరు విసుగుపోయామని కూడా నాకు తెలుసు. కానీ ఏడు చేయమంటే ఇది నిజం కదమ్మా. నిజం కాకపోతే అలా చెప్పం కదమ్మా. నిజాన్ని నిర్భయంగా చెప్తాం కాబట్టి మేము వరల్డ్ ఫేమస్ అని చెప్పి చెప్పుకున్నాడు ఇండోనేషియా డైరెక్టర్. మూవీ స్టార్ట్ అవగానే హాదీ అని చెప్పి ఒక అంకుల్ చూస్తాం. అంకుల్ కి కార్ వాష్ అని చెప్పి ఓ బడ్డీ కొట్టు సైజులో పెద్ద కంపెనీ ఉంటది, కార్ వాష్ కంపెనీయే. పొద్దుని తడి కొట్టేసి ఒక కార్ ని శుభ్రంగా కడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు వచ్చి, డాడీ చేసినంత వరకు చాలు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను తమ్ముడు చూసుకుంటావు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలు అనమాట ఇతనికి. నేను చూసుకుంటాను వెళ్ళిపోనంటే వీళ్ళ నాన్నేమో నేను చేస్తాను కదమ్మా అంటే, అక్కయేమో నువ్వు చేయకూడదని కాదు డాడీ, మామూలుగా గంటల పని నువ్వు తడి కొట్టేసి ఉద్ది 4 గంటలు చేస్తున్నావు డాడీ, నువ్వు ముసలాడు అయిపోయావని చెప్పి నేను అనట్లేదు డాడీ, నువ్వే అర్థం చేసుకోవాలి కాకపోతే అని చెప్పి అంటది. వెళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటా కదని చెప్పి పంపించేస్తుంది. ఇలా ఇంకా అతను ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అలా దారిలో మెడ కొట్టుకుంటా ఉంటాడు. అంటే మెడ అటు ఇటు బలవంతంగా ఊపుతున్నప్పుడు కిటిక్ అని సౌండ్లు వస్తుంటాయి. అలా అనుకుంటూ ఉంటాడు. ఏముంది మనం కూడా అలా అనుకుంటాం కదా అంటే, బట్ మామూలు సౌండ్లు రావు, మనం చేస్తే మామూలు సౌండ్లు వస్తాయి. ఇతనికి అలా కాదు, జంతికలు జోబులేసి పగలగొట్టినట్టు పటపడపడమని ఒకటే సౌండ్లు వస్తుంటాయి. ఇతనికి కూడా ఏంది ఈ సౌండ్లు లాంటి నుంచి వస్తాయని చెప్పి అనిపిస్తుంటది. సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. నైట్ గా అక్కయ్య కూడా ఇంటికి వచ్చి తన ప్రార్థనలు అవి చూసుకుంటుంది. నెక్స్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళకి మమ్మీ లేదన్న విషయం మనకు అప్పటికే తెలిసి ఉంటది. వీళ్ళ డాడీకి టీయో కాఫీ ఇస్తూ ఉంటది. అలా కాఫీ ఇస్తున్నప్పుడు వీళ్ళ డాడీ సేమ్ మెడకాయ అట్నే తిప్పుతా ఉంటాడు. మెడ విప్పుతున్నాడో మెడలో ఉన్న ఎముకలను ఎగొట్టుకుంటాడో అర్థం కాదు. బోన్స్ అన్ని పగిలిపోతున్నాడు, సౌండ్లు వస్తుంటాయి. అక్క అడిగింది, ఏంటైంది డాడీ అట్ట పగల కొడుతున్నావింది, పొద్దు నుంచి తెగ చూస్తున్నాను నేను, అట్ట తిప్పి మెడ ఏమైనా ఓడబీకే చేతిలో పెడతామని చెప్పి భయం వేస్తుంది. పొద్దునే ముందు మనం షాప్ దగ్గర కాదు హాస్పిటల్కి వెళ్దాము, హాస్పిటల్కి వెళ్లాల్సిందే, ఇట్లా ఆవేశంలో మెడ ఆడ తిప్పుకొని చచ్చిపోతాను భయం వేస్తుంది అని అంటే, వీళ్ళ డాడీ ఏమో మెడ నొప్పి వస్తే పోతావు, మెడలు ఎగొట్టుకుని కాదమ్మా పోవాల్సింది, ఆ డబ్బులు ఏదో మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం కదా, ఆ డబ్బుల్ని బిజినెస్ మీద పెట్టామంటే ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుంది, బాగా డెవలప్ అవుతాం అని చెప్తాడు. అక్కకి నిజంగానే వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం. డాడీ అడుగుతాడు, నేనేమన్నా మీ మీద భాగం లాగా పడుతున్నానా అని చెప్పి. అక్క ఏమో, మమ్మీ చచ్చిపోయినప్పటి నుంచి నువ్వే కదా మమ్మల్ని బాగా చూసుకుంది, ఏదో అప్పుడప్పుడు 4 జోకులు వేస్తున్నావు, 4 జోకులుగా నువ్వు అలా ఫీల్ అయితే ఎలాగా, రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటా కదా అంతా అని చెప్పి అంటుంది. వీళ్ళ డాడీ అప్పుడు ఓకే మనం డబ్బులు వేస్ట్ చేయకుండా ఉన్న డబ్బులన్నింటినీ ఈ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి బాగా డెవలప్ అవుదామని అంటే, అక్క ఏమో, డాడీ ఎందుకు డాడీ తిట్టించుకుంటావు, మనకు అంతకుముందు 4-5 బిజినెస్లు ఉండాలా, ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఉన్న డబ్బులతో ఆ బిజినెస్ బాగా పెద్ద చేసుకో అనుకుంటాడు. నువ్వు 3 బిజినెస్లు అన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు అంటే ఒక్క బిజినెస్ మీద డెవలప్ చేద్దాం అని పెట్టావు. ఇప్పుడు ఆ బిజినెస్ అన్ని పోయి ఇది కూడా పోయింది. మిగతా బిజినెస్ లో అమ్మకుండా ఉంటే అయ్యనా బాగా నడిచేవి, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇది కూడా లేకుండా చేసావు అని తిట్టిద్ది. అంటే ఫ్యూచర్ లో చాలా జరిగింది, దీనికి లింకులు ఉంటాయి. యాక్చువల్లీ వీళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచే వీళ్ళ బిజినెస్ లన్నీ అంటే వీళ్ళ డాడీ మొత్తం గంగాపనం చేస్తున్నాడు. ఇలా అవడానికి ఒక దెయ్యం హ్యాండ్ బాగా లోతుదాకా ఉంటదిలేండి. లింకులు మళ్ళీ వస్తాయి. వీళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నేను ఏదో ఒక చచ్చిపోయాక నా బాడీని ఖచ్చితంగా ఊరికి ఎత్తకపోయి మా ఊళ్ళోనే పూడ్చిపెట్టాలని చెప్పి గోల్ చేస్తున్నాడు. అక్క ఏమో లేదు నో మీన్స్ నో డాడీ, మమ్మీని ఎక్కడ ఇంటి వెనకాలే పూడ్చిపెట్టాం, మమ్మీ బాడీ పక్కనే నిన్ను కూడా పూడ్చిపెడతాం, ఇది ఎప్పుడో డిసైడ్ అయినా, ఈ విషయం మీద ఇంకా డిస్కషన్ వద్దంటాడు. ఈడేమో లేదు నా బాడీ ఊళ్ళో పోవాల్సిందే, ఊళ్ళో పూడ్చిపెట్టాల్సిందే అని అంటాడు. పాప ఏమో లేదు నీ బాడీ ఎక్కడే ఉండాలని. ఇలా కొడుకు కొల్లుమడి చేపడం మీ యాదవ సాగుకోవాల. ఎంత ఇండోనేషియన్ మూవీ అయితే ఏంది, ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎవరు సస్తాడు ఎక్కడ పూడ్చిపెట్టాలి ఏంది మాకు గోల, ప్రశాంతంగా బోవ కూడా తినేది అని చెప్పి తిట్టేసి ఆపేస్తాడు. నెక్స్ట్ డే ఇంకా అక్క తమ్ముళ్ళు ఇద్దరు బిజినెస్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి ఇంట్లోనే ఉండమంటారు. మధ్యాహ్నం అయ్యాక వీళ్ళ డాడీ మెసేజ్ పెడతాడు, మధ్యాహ్నం ఇంటికి వచ్చేసండి, ఇవాళ నేను స్పైసీ డబుల్ ఎగ్ నూడిల్స్ చేస్తాను ఇంట్లో. ఈ మెసేజ్ చూడగానే అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఎక్సైట్ అయిపోతారు. అబ్బా చాలా రోజులు అయింది డబుల్ ఎగ్ నూడిల్స్ తిని, వెళ్దాం అనుకున్న టైంకి ఎవరో ఒక ఆవిడ బండి వేసుకొచ్చి, కార్డ్ వాష్ ఇదే కదా మంచి దిట్టంగా తడి కొట్టేసి ఉదుతారంటే ఇక్కడ నాకు కూడా ఎగ్జాక్ట్ గా అలాగే కావాలి, నాకంటే నా కారు కూడా అలాగే కావాలి, ఇంకా సేపట్లో ఇంకో 4-5 ఫ్రెండ్స్ కూడా పిలుస్తున్నా, వాళ్ళు కూడా వాళ్ళ బళ్ళు వేసుకుని వస్తారు, వాళ్ళందరికీ చేయాలి, వాళ్ళందరికీ బళ్ళకి చేయాలి అని చెప్తుంది. సో చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి ఇంకా కస్టమర్స్ ని ఎలా వదులుకుంటారు. ఇంకా పాపం వీళ్ళు డబుల్ ఎగ్ నూడిల్స్ తిందాం అనుకున్నారు, ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎలాగో ఆయన అయితే 1 days పెట్టి ఉంచాడు. నైట్ కూడా అయిపోయి ఉంటది. వీళ్ళేమో ఇంకా అట్లా నైట్ అయ్యాక ఇతను ఇంకా పడుకుందాం కదా అని చెప్పి బెడ్రూమ్ లైట్లు ఆపుతాడు. ఇక్కడ లైట్లు ఆపే గానీ అక్కడ ఇంకేదో గదిలో లైట్లు ఆన్ అవుతుంటాయి, అక్కడ లైట్లు ఆఫ్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఈ గదిలో లైట్లు ఆన్ అవుతాయి. యదవ పిల్ల అట్లా ఏదో ఇట్ట ఆడితే గానీ 3 అది దెయ్యాలకి ఎందుకో. బట్ అప్పుడే మనం దెయ్యం అని ఫిక్స్ అవ్వకూడదు. మేబీ ఇదంతా భ్రమో, లేకపోతే పిల్లలు రాలేదుగా డబుల్ ఎగ్ నూడిల్స్ అని పాడైపోతాయని మొత్తం అంతా మెక్కేసి గ్యాస్ ట్రబుల్ వల్ల ఇట్లా ఫీల్ అవుతున్నాడు. మనకి పెద్దగా ఐడియా ఉండదు. చాలాసేపు ఇలా జరిగాక ఒక టైంకి బాగా భయపడిపోతాడు. అప్పుడు ఓకే నిజమే దెయ్యం అని ఫిక్స్ అయిపోతాం. గోడ
షాక్ అత్తకపోతాడు. ఏమైంది అంటే చీకట్లో 2 వెలుగుతున్న కళ్ళు కనిపిస్తాయి. భయపడి వెనక్కి వెళ్తే ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఇతను ముందు పడిద్దిలేండి. ఆ పుస్తకం మీద వీళ్ళ డాడీ ఫోటో ఉంటది. అంటే ఈ అంకుల్ వాళ్ళ డాడీ ఫోటో అనమాట. ఓ పక్క దెయ్యం ఇటు వస్తోంది కదా, అతను ఆ విషయం పడిచుకోకుండా ఎందుకో ఈ ఫోటో తీసి వాళ్ళ పిల్లలకి పంపిస్తాడు ఇతను. ఈ అమ్మాయి ఆ ఫోటో చూసి ఏంది ఇవాళ వాళ్ళ డాడీని చూసి తెగ ఎక్సైట్ అవుతున్నట్టున్నాడు, ఈ ఫోటో పెట్టాడని పట్టించుకోవాలండి. అలా నైట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి పాపం వాళ్ళ డాడీ కింద పడి ఉంటాడు. డాడీ ఏమైందని చెప్పి చెక్ చేస్తే ఇంకా అర్థమైపోయింది వాళ్ళ నాన్న అవుట్. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా దినం తెలిసిందే కదా, వీళ్ళ బాధ అయితే ఇంకా అసలు ఆగదు. జస్ట్ ఒక్క డబుల్ ఎగ్ నూడిల్స్ అది గాని తిందాము అని మనం ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఉండుంటే ఇదంతా అయి ఉండేది కాదేమో. ఇలా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే ఇండోనేషియాలో తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు శవాలకి అంటే చచ్చిపోయాక శవానికి తడిగుడ్డ తెల్లగొట్టేసి కప్పి పెడతారు. ఏకదం ఈజిప్ట్ మమ్మీ తయారు చేసినట్టు రౌండ్ గా చుట్టు పెడతారు. అయితే ఇలా తెల్లగుడ్డ చుట్టాక గట్టిగా తాడేసి లాస్ట్ లో ఏ తెల్ల తాడో పూకొస్తాడో ఏదోటేసి లాగిపెట్టి టైట్ కడతాడు. కానీ ఇండోనేషియన్ కల్చర్ లో కొన్ని ప్లేసుల్ని బట్టి చూసుకుంటే అంత గట్టి కట్టడం వల్ల శవానికి ఊపిరి ఆడదంట. ఇదే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు కూడా తీశారు. అందులో ఏమైంది, ఇప్పుడు ఏదైనా శవం ఉంది దాన్ని గట్టిగా తాడేసి కట్టేశారు అనుకోండి, ఇక్కడైతే అక్కయ్య వచ్చి కొంచెం లూజ్ చేసిదిలేండి, అంత టైట్ గా ఉంచకుండా. అంటే గట్టిగా తాడుతో కట్టడం వల్ల శవానికి ఊపిరి ఆడక. అండ్ ఇంకో సినిమాలు ఇలా అయ్యింది, ఆ శవానికి ఒళ్ళు మండి దాన్ని శవం అనుకుంటున్నారా లేదా ఎండుగడ్డి బస్తా అనుకుంటున్నారా, అంత గట్టికి గడితే ఊపిరి ఆడక మళ్ళీ దెయ్యం వేసి వస్తాను, నా మానాన్ని సత్యానా స్వర్గానికి నాకనుకో పోయానా ఎదురు చూస్తుంటే మళ్ళీ నన్ను మీరు గట్టిగా చంపేసి ఊపిరి ఆడకి ఏడాడే తెప్పమాకండి. అంటే ఆ సినిమా క్లైమాక్స్ లో దెయ్యం ఇలా స్పీచ్ ఇచ్చేలేండి, క్లైమాక్స్ స్పీచ్ అది. ఆ సీన్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి అక్కయ్య కొంచెం లూజ్ చేసిద్ది. మళ్ళీ వాళ్ళ డాడీ ఆడ దెయ్యం అవుతాడని భయం. దీని తర్వాత అక్కయ్య ఆడ కూర్చొని ఇదంతా నా వల్లే అయింది, డాక్టర్ దగ్గరికి ఎత్తపోలేదు, డబుల్ నూడిల్స్ తినడానికి రాలేదు, నేనే చేశాను కాదు నేను కాదు అంత నువ్వు చేసావు కదా, నీ వల్లే అయింది, మన ఇద్దరం చేసాం ఇదని చెప్పంటే ఈడేమో అక్క అయిపోయింది ఏదో అయిపోయింది, మన డాడీ చచ్చిపోయాడు, ఈ విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి, చెయ్యకపోయినా పర్లేదు, పెద్ద దాంట్లో మీ ఇద్దరు అనుకొని చచ్చి నన్ను లాగమాకండి, ఎక్కువ ఆలోచించమాకని చెప్తాడు. అక్క ఏమో వాళ్ళ డాడీ శవాన్ని ఇంటి వెనకాల మమ్మీ శవం పూడ్చిపెట్టాం కదా, ఆ పక్కన ఇంకో సమాధి కట్టి పూడ్చిపెట్టాలంటుంది. ఈడేమో వాళ్ళ డాడీ చచ్చే ముందు కూడా ఆయన నా బాడీని మా ఊరికి పంపించేసి అక్కడే పూడ్చిపెట్టండి, అదే డాడీ లాస్ట్ కోరిక అని చెప్పి కూడా చెప్పాడు కదా. అంటే అక్క ఏమో అది మన డాడీ చివరి కోరిక, ఓకే నేను ఒప్పుకుంటాను, బట్ నా చివరి కోరిక మాత్రం ఇంటి వెనకాల డాడీని పూడ్చిపెట్టాలని. ఓవర్ యాక్షన్ చేసామంటే నా చివరి కోరికలో ఇంకొకటి యాడ్ అయ్యి నీ శవాన్ని నీ బాడీని కూడా ఇంటి వెనకాలే పూడ్చిపెట్టేలా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు చెప్పి ఏం చేయమంటావంటే, ఈడు డాడీ కంటే నీకు చేదస్తం ఎక్కువ అయిపోయింది అక్కయ్య, చచ్చిపోయిన తర్వాత నీ మాటే జరగాలనుకుంటావు, ఎందుకంటే చెప్పింది ఇప్పుడు డాడీ చచ్చిపోయాడు, మమ్మీ కూడా చచ్చిపోయింది, ఇద్దరు బాడీలు సపరేట్ గా ఒక్కో ప్లేస్ లో యాడాడో దాచిపెట్టి పూడ్చిపెట్టామనుకో, ఇప్పుడు మన పేరెంట్స్ ని ఎప్పుడైనా మనం కలవడానికి వెళ్ళాలి అనిపించింది అనుకో, 2 ఊర్లకు పోవాల్సి వస్తుంది, ఒకసారి అటు ఒకసారి ఇటు, అవసరమా ఇవన్నీ? అదే పక్కన ఉంటే ఒక్క విజిట్ తో కంప్లీట్ అయిపోద్ది కదా. మమ్మీ డాడీ పక్కనే ఉన్నారు, నా సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. వీడు ఇంకా సర్లే అక్కయ్య నువ్వు ఎప్పుడు మాత్రం ఎవడు మాట విన్నావు కానీ చెప్పినట్టు చేద్దామని చెప్పి ఊరుకుంటాడు. కట్ చేస్తే ఒక అంకుల్ వస్తాడు. ఎవడి అంకుల్ అంటే ఇప్పుడు చచ్చిపోయాడు కదా ఒక అంకుల్, అక్కయ్య వాళ్ళ డాడీ, ఆ చచ్చిపోయిన అక్కయ్య వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట. అంటే అక్కయ్యకి వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు బాబాయ్ అవుతాడు. బాబాయ్ అంకుల్ వచ్చి వాళ్ళ అన్న బాడీని చూసి బాగా బాధపడి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని ఓదార్చి లాస్ట్ కి అక్కయ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫీల్ అవ్వద్దమ్మా, వ్యాన్ కూడా ఓపెన్ చేసి పెట్టాను, మీరంతా తలా చెయ్యేస్తే మా అన్నయ్య బాడీ నా వ్యాన్ లో పడేద్దాం అని అంటాడు. అక్క ఏమో అదేమో గోధిపిండి బస్తా అనుకుంటున్నావు బాబాయ్ వ్యాన్ లో వేసుకుని వెళ్ళిపోవడానికి, మా డాడీ బాడీని ఇక్కడే ఇంటి వెనకాలే పూడుద్దాం డిసైడ్ అయ్యానని చెప్పి అంటుంది. అంకుల్ ఏమో ఏందో మాట్లాడితే మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాడు నాకు, నేను చచ్చిపోయాక మన ఊళ్ళో మంచిగా ప్లేస్ ఉంటది, నా బాడీ మాత్రం తీసుకొచ్చి అక్కడే పూడ్చిపెట్టాలి నువ్వు అని చెప్పి తెగ చెప్పేవాడు. ఇది మా అన్నాజమ్ముల మధ్య జరిగే మ్యాటర్, మధ్యలో వచ్చేట చేయకూడదు, తీసుకెళ్ళిపోతానంటే అక్క ఏమో నువ్వు కానీ అట్లా చేసావు అనుకో, నువ్వు ఊరి దాటే లోపు నిన్ను కూడా ఎత్తుకొచ్చి మా మమ్మీ శవం పక్కన పడేస్తా, నేను ఒకసారి అని చెప్తే అదే అవ్వాలి, మమ్మీ శవం పక్కనే మా డాడీ సమాధి పెట్టేది, ఇది ఫిక్స్, మీరు ఎంతైనా గోల్ చేయండి, డాన్స్ చేయండి, పాట పాడుకోండి, నేను ఒప్పుకునేదే లేదు. అలా అక్క చెప్పి వెళ్ళిపోయింది. అంకుల్ బాగా ఫీల్ అవుతాడు. మా అన్న స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇదే మాట చెప్పేవాడు. అలా బాధతో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే దహన సంస్కారాలు అవి చేయాలని ప్లాన్ వేసుకుంటారు. అందరూ కలిసి ఇప్పుడు ప్రార్థనలు చేస్తారు నైట్ టైం. అప్పుడే సడన్ గా వాళ్ళ డాడీ బాడీ అలా ఊగుతా ఉంటది, తేడా ఊగుతుంటది. ఒక్క దెబ్బకి శవం కనిపి కానీ యాక్టింగ్ చేయడానికి ఒక బ్యాచ్ వచ్చిందిగా, ఆ బ్యాచ్ మొత్తం లగో పరిగెడతా ఇంట్లో నుంచి ఎక్కడికి. అప్పుడు ఈ శవం దుమ్మని లేసి ఒకడు బతుకుతాడు, ఇంకొకటి చచ్చిపోతాడు. దాంతో దరిద్రం దొరికిపోద్ది. అంటే ఇదంతా నేను చెప్పింది కాదు, ఆ శవం లిటరలీ లేచి ఇవే డైలాగులు చెప్పిద్ది. ఒకడు బతుకుతాడు, ఇంకొకటి చచ్చిపోతాడు, మిగతా వాళ్ళంతా సంకనాగిపోతాడు అని చెప్పి పడుకుపోతాడు. అంటే ఇదంతా కల కాదు, నిజంగానే అయ్యి ఉంటది. ఈ మాట చెప్పి వాళ్ళ డాడీ శవం ఆడు సైడ్ తిరిగి మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకుపోతాడు. అంటే మళ్ళీ శవం అయిపోతాడు. వీళ్ళకి ఏం అర్థం కాదు, నాకు అర్థం కాదండి, ఎందుకంటే అప్పటికప్పుడు జరిగిందంతా మర్చిపోతాడండి. ఇల్లు ఇట్ట డాడీ శవం లెగిసింది అట్ట చెప్పాడు, ఏం లేదు, ఓకే
ఏదో లేచిందిలే, లాస్ట్ మాట చెప్పి చచ్చిపోయిందిలే మళ్ళీ అన్నట్టు అసలు పట్టించుకోడు. నేను తర్వాత అక్క ఏదో అయిందిలే అని చెప్పి పడుకుని పోద్ది. ఇప్పుడు అక్కకి నిజంగా కళ వచ్చింది. ఆ కళ్ళలో వాళ్ళ డాడీ లెగిసి అలాగా అదేదో వెరైటీగా బట్టలు వేసుకుని ఆడాడి తిరుగుతా ఉంటాడు. అడు తిరుగుతుంది అంతా నువ్వు చేసిన తప్పే అని అంటాడు. నిద్ర నుంచి బయటకు ఆలేసేసి వాళ్ళ డాడీ శవం దగ్గరికి వెళ్ళిద్ది అక్కయ్య. చూస్తే అతను బాడీ నిజంగానే మిస్ అయిపోయింది. తెగ బాధపడిద్ది. డాడీ ఏడి ఇట్టట మాయమైపోయిందని చెప్పి. కట్ చేస్తే ఇందాక జులపాల అంకుల్ వచ్చాడే అక్కయ్య బాబాయ్, అతను కూతురు పొద్దున్నే లేచి బయటకు వస్తే ఇందాక అంకుల్ చచ్చిపోయాడు కదా, అతని శవం ఉంటదేడా, గట్టి గట్టిగా వస్తుంది శవం శవం అని చెప్పి. వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ వచ్చి బయటకు వచ్చి షాక్ అయిపోతుంది. వెంటనే అక్కయ్యకి ఫోన్ చేస్తారు, మీ డాడీ శవం ఎక్కడెందుకు ఉందని. అక్కయ్య కూడా షాక్, ఏంది నైట్ శవం ఏడు నుంచి ఆడికెట్టబోయిందో తెలియట్లే వీళ్ళకి. వెంటనే బండి వేసుకుని అక్కడ స్టార్ట్ అవుతారు ఆ ఊరికి. ముసలోడు ఎంత డెస్పరేట్ గా ఉన్నాడు, ఈడి శవం మాత్రం ఇలా ఊళ్ళోనే పాతి పెట్టాలని చెప్పి. ఎవడో సహకారం చూపించకపోయేటప్పుడు అతనికి ఎగురుకుంటూ వచ్చేసినట్టున్నాడు. అక్కడ బాధపడుతూ చెప్తూ ఉంటది, అసలు టెట్ అయితే మేబీ నా వల్ల అయినట్టుంది, మన డాడీ లాస్ట్ వరకు నేను వినలేదు అందుకే ఇలా అయిందంటే. తమ్ముడు చేప లాజిక్ లేకుండా మాట్లాడతారు. అంటే ఏంది ఇప్పుడు ఆ శవం నైట్ ఆ లుంగి వేసుకుని పరిగెత్తుకుంటూ ఆ ఊరికి వెళ్ళిపోయిందా. ఇంకా బండి వేసుకుని అక్కయ్య అక్కడికి వెళ్ళిద్ది. అక్కయ్య అక్కడికి వెళ్ళగానే యాజ్ యూజువల్ గా జులపాలు పెట్టుకుని జులపాలు నువ్వు ఆ డబ్బా వ్యాన్ వేసుకుని మా ఇంటి చుట్టూ దిగుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు శవాల్ని కొట్టేసా రకమని చెప్పి. మిడ్ నైట్ దాకా కూడా నేను బాడీ దగ్గర ఉన్నానే, పొద్దున మాయమైపోయింది. ఈ గ్యాప్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్టేసుకొచ్చేసావు, వ్యాన్ వేసుకుని పోయావు, మెట్రోలు ఎత్తుకుని వెళ్ళిపోయావు, అంత ఫాస్ట్ ఎట్టబోయావు. ఈడేమో యాంబో నన్ను శవాలను ఎత్తుకుపోయేవాడు అని అంటున్నావు. ఓకే తప్పలేదు, చాలా సార్లు చేశాను నేను, బట్ ఇప్పుడు మాత్రం చేసింది నేను కాదు. నిన్న నా మీద వేస్తే నేను ఒప్పుకోను, ఎత్తుకెళ్ళిపోతాం అనుకున్నాను బట్ అది వేరే విషయం. బట్ ఇప్పుడు మాత్రం నేను చేయలేదు. అప్పుడే వాళ్ళ కూతురు కజిన్ అయితే కదా అక్కడికి, లేదా అక్కయ్య నిజంగా డాడీ ఎత్తక రాలేదు, వ్యాన్ వేసుకుని వచ్చినప్పుడు నేను చెక్ చేస్తా ఉంటాను, తెలియకుండా ఏదో శవాన్ని ఎత్తకొచ్చేస్తా ఉంటాడు మా డాడీ ఇప్పుడు నిజంగా తేలేదు. పొద్దున్నే చూసాడు ఇంటి బయట అదే ఉంది. అక్కడికి ఏమవుతుంది అర్థం కావట్లా, ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతుంటాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆత్మల మధ్యలో ప్రేతాత్మని చూసిద్ది. నల్ల ప్రేతాత్మ మధ్యలో బోస కనిపించింది, అంతే కళ్ళు తిరిగి పడిపోద్ది. అక్కయ్య బెడ్రూమ్ లో పడుకుంటది. అప్పుడే జులపాలంకుల వాళ్ళ వైఫ్ వచ్చి, జాగ్రత్తగా ఉండాలమ్మా, నిజంగా మీ డాడీ శవాన్ని మా ఆయన తేలేదు, ఓకే నేను వెళ్తానమ్మా, అసలే దినం చెయ్యాలి, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, ఏంటో మా ఆయన కావాలని మీ డాడీ శవం తేకపోయినా నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను, దినం అలా చెయ్యాలి ఇలా చెయ్యాలని. టీమ్ పార్టీస్ కూడా అదేం చేసుకున్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోద్ది. దీని తర్వాత మాట్లాడుకుంటూ ఇడు అడుగుతాడు, అక్కాయి కొంప చాలా పెద్దగా ఉంది, ఇందులో మన డాడీ కూడా వాటా ఉంది, ఈ ఇల్లు చేసి మనం ఎందుకు సిటీకి వచ్చేసామంటే చెప్పిద్ది. ఇలా మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అంటే ఈ బొడ్డోడు వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు విలేజ్ లో ఫెసిలిటీస్ అంతగా బాగాలేదని చెప్పి సిటీకి షిఫ్ట్ అయిపోయాడు. డెలివరీ అవ్వగానే వాళ్ళ మమ్మీ చనిపోయేదంట. ఇప్పుడు చూస్తే దినము అది ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోతూ ఉంటది. వాళ్ళ డాడీ బాడీ పరిగెత్తుకుంటే ఏడకు వచ్చేసింది కదా, నాకు ఎక్కడే కావాలి ఫంక్షన్, నేను ఏడైతే నేను చేసుకుంటానని. సో చాలా మంది జనాలు వచ్చి ఉంటారు. అంటే ఎంతైనా ఈ దినాలు భోజనాలు చాలా పెద్ద మ్యాటర్ ఇది అసలు. అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎగురుకుంటా వచ్చి నేను చేస్తా అని చెప్పి పిల్ల బచ్చాలా వస్తే అప్పుడు తెలుస్తుంది అందులో లోతు ఎంతో బాధ ఎంతో అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా దిన పనులు ప్రార్థనలు అవి జరుగుతూ ఉంటాయి. అక్కయ్య వంట వండుతూ ఉన్నప్పుడు కజిన్ వల్ల జులపాలంకుల వాళ్ళ కూతురు, అమ్మాయి ఏ పని సరిగ్గా చేయట్లా, చేతకా కాదు అమ్మాయి హెల్త్ సరిగ్గా ఉండట్లేదంట, అందుకే చేయలేకపోతుంది. సో ఇలా కొంచెం చేసి వెళ్ళిపోతే అక్కయ్య ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీని అడిగిద్ది, ఏంటంటే మీ పాపకు ఒంట్లో బాగాలేదంటుంది, ఏంది దినానికి ఆటంకాలు లాంటివి ఏం లేవు కదా అనగాని చెప్పిద్ది, పాపం అట్లాంటివి ఏం లేవమ్మా, అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఎక్కువ రోజులు బతకదు ఈ పిల్ల అని చెప్పి డాక్టర్ చెప్పారంటే షాక్ అయిపోద్ది. ఏంటంటే చలి జ్వరం వచ్చిందన్నట్టు అంత సింపుల్ గా చెప్పేసివు, అట్లాంటిది అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించకుండా ఏడెందుకు తిప్పుతున్నాడంటే, ఆంటీ అదంతా నీకు ఎందుకు పాప, అసలు మ్యాజిక్ షో చేసినట్టు మీ బాబు బాడీ అక్కడ కట్ చేస్తే పొద్దునకి ఇక్కడ తేలింది, అది అసలు ఎలా జరిగిందో నీకు తెలుసుకోవాలని లేదా అని అనగానే అక్క అమ్మో నాయనో మీకు తెలుసా చెప్పకుండా ఏం చేస్తాను, ఎట్ట జరిగింది చెప్పండి అంటే అప్పుడు చెప్పిద్ది, చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఒకడు ఉండేవాడు, వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు, అందుకే నేను మా ఫ్రెండ్స్ కలిసి వాడిని చాలా గెలికాక ఏం తెలిసిందంటే ఈ ఎదవ చేతబోళ్ళు చేసేవాడని అర్థమైంది. మా ఫ్రెండ్స్ అంతా తగ్గి వెనక్కి వెళ్ళిపోయారు కానీ నేను తగ్గలేదు, స్టిల్ పోయి వాడిని గెలికి వదిలేను, కొన్ని రోజులు వదిలేసాను, ఎదవ నా మీద కచ్చెట్టుకున్నట్టున్నాడు, వాడు మా ఇంటికి వచ్చి మీకు వరాలు ఇస్తానని చెప్పి ఇచ్చిపోయాడు, వాడు వరంలాగా ఒక శాపం పెట్టిపోయాడు, ఆ శాపంలో ఏమైందంటే సచ్చేవాడు సావడు, జస్ట్ చావు స్టేజ్ లో ఉంటాడంట. అంటే ఇప్పుడు వాడు చచ్చిపోయి ఉంటాడు, వాడు చచ్చిపోయాడా ఏంటంటే చావడు, బతికున్నాడంటే అది లేదు, మధ్యలో ఏలాడుతుంటాడు, వాడు ఆత్మకి శాంతి అనేది ఉండదంట. లిటరల్లీ ఒకటి చచ్చిపోయి ఉంటాడండి, వాడు శవం పోయి అది కాదు సావు, నేను ఆ మూల చచ్చిపోయినాను, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు వస్తే కదా నన్ను తీసుకెళ్తే కదా నేను పోయేది అని అంటే, దానికి ఆ చావేమో లేదు అసలు నాకు మాట్లాడడం లేదు, నాకు ఫోన్ చేయమాక, నాకు ఓపిక లేదు, నిజంగా మాట్లాడడం లేదు, హార్ట్ఫుల్ గా చెప్తాను, ఐ నీడ్ సమ్ టైమ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయిద్దంట. ఈ దెయ్యాల బాధ ఏందో నాకు అర్థమై సావదు. ఇలా శవం మీ డాడీ శవం ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసినట్టుంది. ఈ విలేజే నేను చెప్పిన శాపం యొక్క ఆరిజిన్, అదే మీ డాడీని ఎగరగొట్టుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సడన్ గా అప్పుడే
ఉంటది, ఆ శవం నోట్లోంచి రక్తం వస్తుంది. అది చూసి ప్రతి ఒక్కరు భయపడిపోతారు. ఆ మెయిన్ కార్యక్రమాలు చేయించే ఒక అతను ఉంటాడు, అతనేమో ఈ బాడీ తీసుకెళ్లి స్నానం చేయించాను అంటాడు. ఇలా కొడుకేమో కంపు కొట్టి కాదా వీళ్ళందరూ పారిపోతుంది, నోట్ నుంచి రక్తం వస్తుంది అని చెప్పి అంటాడు. పిల్ల బచ్చాల మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్ళి చెయ్యాను కానీ వీడికి వెళ్ళి అదే చేస్తాడు. వీళ్ళ డాడీ గురించి అందరూ వీళ్ళ డాడీ దెయ్యం గియ్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటే పాపం తెగ బాధపడుతూ ఉంటాడు. ఇటు బాధపడుతూ ఉంటే వీళ్ళ డాడీ బాడీ జుమ్మని లేసిద్ది. వాదాచుదాం కాదు, నేను దెయ్యాను స్వామి చాలా సేపు అయిన దెయ్యాలు కనిపించలేసరికి మధ్య మధ్య లేచి పడుకుంటా ఉంది, దెయ్యం ఉందిలే అని చెప్పి. అక్క ఇంట్లో పడి తిరుగుతా ఉంటది. నిజంగానే దెయ్యం వచ్చి బాగా లేట్ అయిపోయింది కదా, అక్క కూడా వెయిట్ చేస్తూ ఉంటది. అప్పుడే చీకట్లో దెయ్యం అలా ముందుకు వచ్చింది, తర్వాత వెనక నుంచి ఇలా వచ్చింది, తర్వాత పై నుంచి అట్టు వచ్చింది, కింద నుంచి ఒక్కొక్కసారి వస్తుంది. ఓ పట్టానో మూల నుంచి సత్యా కదా దెయ్యాలు, ఏది ఎకసకాలుగా ఉంది. ఇప్పుడు వీటిని చూసి భయపడాలంటే ఎట్ట అయింది? ఓ మూల అటో ఇటో ఒకసారి కనిపిస్తే ఓకే, మళ్ళీ ఇప్పుడు గెస్ట్ చేస్తా కూర్చుంటాను నేనైతే. ఇప్పుడు ఇటు వచ్చింది అమ్మా ఇక్కడ మాయం అయిపోయిందంటే ఇప్పుడు ఇటు ఉంటది, లేదు ఇటు ఉంటది, ఇంకేం దొంగ పోలీస్ ఆడినట్టు ఉంటది. మూసుకుని మూల నుంచి సావచ్చుగా, కాసేపు భయపడే ఛాన్స్ కూడా ఇవ్వగా. ఏదో ఒకటి అక్కయ్య భయపడి కింద పడిద్ది. దీని తర్వాత వీళ్ళ డాడీ స్నానం చేస్తూ ఉంటే వీడికి ఒక పువ్వు దొరికిద్ది. ఇప్పుడు వీడిని ఎవడో నీళ్ళలో ముంచే సంపడానికి ట్రై చేస్తాడు. ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలుసుకుంటారు. వీడు ఇప్పుడు చెప్తాడు ఇదంతా శాపం వల్లే అవుతుంది. అదే జులపాలోడు వల్ల వాడు వచ్చి అడుగుతాడు ఏమైందంటే వీళ్ళ జరిగిందని చెప్తాడు. అప్పుడే చెప్తాడు ఇదంతా శాపం వల్లే అవుతుంది అనగానే అక్క చెప్పిద్ది ఆ శాపం నాకు తెలుసు, నీ పెళ్ళాం ఒకటి లైన్ అయిపోతే వాడికి ఒళ్ళు మండి ఏదో గాలి చేసిపోయాడు అదే కదా మాకు తెలుసు అంటుంది. ఈ జులపాలోడు అది కాదు, ఈ శాపం ఇప్పటిది కాదు, మన తాత ముత్తాతలు వాళ్ళ తాతల నుంచి వస్తుంది ఈ శాపం. నా పెళ్ళాన్ని చెప్పేది ఎదవ కానీ టైం దొరికినప్పుడల్లా దాని ఎక్స్ గురించి చెప్పి సోది చెప్తా ఉంటది. నేను చెప్తుంది ఆ దరిద్రపూడి స్టోరీ కాదు, ఈ శాపం చాలా స్ట్రాంగ్ ది. మన తాత ముత్తాతలు ఎప్పుడు రూపాయి ఆచి సంపాదించి సావలేదు కానీ ఎప్పుడో కక్కుర్తి పడితే దెయ్యం చేతులు ఎక్కబోయారు. ఇంకా శాపం అప్పటి నుంచి వరుసగా వాళ్ళకి పుట్టే పిల్లలందరికీ వచ్చుకుంటా వచ్చింది. ఈ శాపానికి వివుడుగా చాలా ట్రై చేసాం మన వాళ్ళందరం. ప్రజెంట్ చేయగలిగిందల్లా ఒక మంచి ప్లేస్ చూశాను ఈ ఊళ్ళోనే, మీ డాడీ సేవని అందులోనే పడేయాలి, ఇక్కడ కానీ దళ సంస్కారాలు చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది అని చెప్తాడు. అంటే ఇతను ఒక డేట్ చెప్తాడు లేండి. అక్క ఏమో ఆ డేట్ కి ఇంకా 2 వీక్స్ టైం ఉంది, అప్పుడు దాకా ఏం చేస్తాం, చుట్టూ కూర్చొని చక్క భోజనం చేస్తామా, లేదు పూర్తి చేయాల్సిందే అని చెప్పి అక్కయ్య జొలపాడు ఒళ్ళు మడి నీకు నచ్చినట్టు చేసుకోమా, ఎందుకు వచ్చేవాడికి పేడన్నా పూర్తి పెట్టుకో, పొద్దున మళ్ళీ ఏడకే వచ్చింది. ఈ శాపం కంటిన్యూ అయితే నెక్స్ట్ మీ ఇద్దరిలో ఒక బాడీ మీద రాబోద్ది, ఒకడు బతుకుతాడు ఇంకొకటి చచ్చిపోతాడు. మీ డాడీ మధ్యలో కూడా శవం లెగిసి చెప్పింది ఏందనుకుంటున్నారు దీని గురించే. ఇలా చేయలేకపోతే మీ ఇద్దరిలో ఒక చచ్చితాడు ఒక బతుకుతాడు. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళదే కదా. అక్కయ్య పడుకుంటది, వాళ్ళ కజిన్ బ్లడ్ క్యాన్సర్ కదా ముదిరిపోతా ఉంటది. వాళ్ళు వచ్చి ఏం పర్లేదు అంటుంటారు. అక్కడికి ఇదో వాళ్ళ పడుకోబెట్టి ఏం లేదు అంటారు, బ్లడ్ క్యాన్సర్ ఉన్న మీద పోయి అమ్మాయి తెలియదా ఏంది ఉందని చెప్పి గాలి అయిపోయిందని చెప్పి ఆడు దిగి పడుకుంటది. పడుకున్నాక నైట్ చూసుకోండి దెయ్యం కళ్ళలోకి వచ్చింది, మామూలుగా కాదు. ఇప్పుడు ఒక కళ వచ్చింది అక్కడికి, ఆ కళలో ఇంకో కళ వచ్చింది, ఈ ఇంకో కళలో మళ్ళీ ఇంకో కళ వచ్చింది. వాడు ఒక్కసారి వస్తేనే వాడు ర్యాంప్ వాక్ మోడల్ డ్రెస్ స్టైల్ చూసి భయం వేయట్లేదు. ఇప్పుడు కళ మళ్ళీ వస్తే ఏందో భయపడేది. మొత్తం నిజంగా కళలో కళ అలా ఏదో కళ్ళ పడతా ఉంటాడు డైరెక్టర్ గారు. నేను చూడలేదేంది హాలీవుడ్ మూవీస్. అక్క ఇప్పుడు గోల్ చేసింది మా డాడీ బాడీని ఇవాళ పూడ్చి పెట్టాల్సిందే అని. గోల్ చేయించి అందరిని తోలుకుపోయింది. మొత్తం అందరూ రండి అసలు ఎంతమంది వస్తారు పూర్తి చేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళింది. కట్ చేస్తే పెద్ద వర్షం పడింది. పెద్ద వర్షం పడుతున్నామే ఇప్పుడు వద్దంటే అక్క ఏమో వర్షం కాదు వరదలు వచ్చినా సరే ఏదో గుంట్లో పూడ్చిపెట్టి వచ్చేస్తా అని చెప్పి గోల్ చేస్తే పోయింది. ఇలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ బాడీలోంచి రక్తం మాటికి వస్తుంది. అందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అక్క యాపి చెప్పు తీసుకొని కొడతాను ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేశారంటే. ఇన్ని రోజుల ఎదో కథలు లోపల ఏమన్నా పైప్ పెట్టి నొక్కుతున్నారంట, చచ్చిపోయిన తర్వాత ఇంకా రక్తం ఆడించి వస్తుంది. ఇన్ని డేస్ అయ్యాక పూడ్చి పెట్టాల్సిందే అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ గుంటతో వీళ్ళ అందులో నీళ్లు వర్ష నీళ్లు మట్టి పడిపోతుంటే ఇంకా చేసేదేం లేక ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ప్రార్థన చేయడానికి ఎవ్వరు డైలీ ఆడించి వస్తారు. ఇప్పుడు ఇలా బాబాయ్ కూర్చోబెట్టి అది కాదు పాప ఫ్రైడే ఫిక్స్ అయ్యాం కదా, ఫిక్స్ అయిందే చేద్దాం. మాట్లాడుతుంటే సడన్ గా లైట్లు ఆగిపోతుంటాయి, దడదడా కొట్టుకుంటా ఉంటాయి. వర్షం పడింది కదా అదేం అనుకోమాకండి దెయ్యం వస్తుంది. నిజంగా దెయ్యం ఒక ఆత్మ వచ్చి చెప్తుంది, ఒకడు బతుకుతాడు ఒకడు చచ్చిపోతాడు. అంటే నేను పొయిటిక్ గా చెప్పిద్దిలేండి ఆ దెయ్యం. అంటే దెయ్యం చెప్పిద్ది ఒకడు పుడతాడు ఒకడు చస్తాడు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, దూరం నేను చూశానంతే. వాళ్ళల్లో ఒకడు మాట నిలబెడతాడు ఇంకోడు పడుకుంటాడు. మీ జనరేషన్ టైం వచ్చేసింది, మీరు కూడా మాట నిలబెట్టుకోవాలి మీ తాత ముత్తాతలు చేసినట్టే, లేకపోతే నరకంలోంచి నాకు మాట వచ్చేస్తుంది. పెద్ద దెయ్యాలోళ్ళు మీ ఫ్యామిలీ మీద ఒక శాపం పెట్టారు, ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. కాంట్రాక్ట్ ని బట్టి జనరేషన్ లో ఒకరిని ఎత్తకపోతూ ఉన్నాను. ఇప్పుడు మీలో ఎవరు రాలేదనుకో నాతో పాటు ఆడ నరకంలో నాకు ఇచ్చే పెన్షన్ కట్ అయిపోద్ది. దాని తర్వాత నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఎవడ రాసులు అంటే జిన్ అంట, విస్కీ వైన్ జిన్ కాదు. జిన్ అంటే ఇండోనేషియాలో కొత్త రకం దెయ్యం లేండి, ఇది డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ప్రేతాత్మ లేండి. ఇదే డీటెయిల్ చెప్పిద్ది. మీ ఫ్యామిలీ ఇట్లా చేసింది, ఒక ఆత్మ ఇస్తే ఎత్తుకెళ్ళిపోతాను, ఇంకో ఫ్యామిలీ దగ్గర నాకు ఇంకో పని ఉందని చెప్పి అంటది. అది వెళ్ళిపోయాక బాబాయ్ చెప్తాడు అమ్మా జిన్నుగాడు వచ్చాడంటే చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది, ఫ్రైడే అన్నాం కదా అది ఫ్రైడే చేసుకుందాంలే మీ డాడీని పూడ్చిపెట్టేది, ఈ లోపు మనం ఒక చేతబడి చేయాలి, అది కానీ చేసామంటే ఖచ్చితంగా జిన్నుగాడు వాడు విసికి వేసి పడుకుంటాడు, వాడు మనకి ఇంకా జిన్నుతో ప్రాబ్లం ఉండదని చెప్పి వాడు ఏదో చేతబడి స్టార్ట్ చేద్దాం అంటాడు. సరే అని చెప్పి అప్పటికప్పుడే చేతబడి ప్రాసెస్ చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. ముగ్గురు వచ్చి 3 సంచులు పట్టుకుంటారు. ఆ 3 సంచుల్ని ముగ్గురు 3 మూలలు పోయి ఒక్క మూల పడేయాలి. అలా పోతూ ఉంటాడు. అప్పుడే ఈ తమ్ముడు గారు కజిన్ తో మాట్లాడతాడు. ఏదో డిస్కషన్ వచ్చింది, వాళ్ళ తాత గురించి మాట్లాడతాడు. వాళ్ళ తాత ఫోటో
తీసే చూస్తాడు, ఎవడు ఫోటో తీసింది, ఎందుకు ఫోటోలో అట చూస్తాడు వాళ్ళ తాత. అప్పుడే గుర్తొచ్చింది వీళ్ళ డాడీ చచ్చిపోయే ముందు సేమ్ ఈ తాత ఫోటోనే కింద పడినప్పుడు ఫోటో తీసి ఇలా పెట్టిల్లా, అది గుర్తొచ్చింది. ఇంకో పక్క అక్క ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటది, ఆ బస్తా ఏడో పడేద్దామని తిరుగుతూ ఉంటే సడన్ గా వాళ్ళ డాడీ కనిపిస్తాడు. ఇందాక నుంచి చూస్తున్నాం అసలు వాళ్ళ డాడీ ఏంది ర్యాంప్ వాక్ మోడల్ అనుకుంటున్నాడు ఏంది, రకరకాలుగా సేమ్ మోడర్న్ డ్రెస్సులు వేసుకుని తిరుగుతా ఉంటాడు. అదేందో ఆ డ్రెస్ ఏంది వెనకాల అట్ట పోతా ఉంది, లుంగి ఏమైనా ఊడిపోయిందా ఏంది, ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ డాడీ ఇంకో 4-5 ర్యాంప్ వాక్ మోడల్స్ తీసుకొస్తాడు. అందరూ సేమ్ డ్రెస్ సెన్స్, రకరకాల స్టైల్స్ లో రణ్వీర్ సింగ్ గడ్ వేసుకొస్తాడు ఆడియో ఫంక్షన్ లో, అవే డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటాడు. ఇంకో పక్క తమ్ముడు ఏదో ఫోటో కనిపించాక డౌట్స్ వచ్చి స్టోర్ రూమ్ లోపలికి వెళ్తే సేమ్ అలాంటి పుస్తకాలు చాలా కనిపిస్తాయి, దాని మీద వాళ్ళ తాతల ముత్తాతల వాళ్ళ ఫోటోలు ఉంటాయి. అప్పుడే వాళ్ళ డాడీ దెయ్యంలాగా అలా వస్తాడు. వీడు భయపడిపోయి తలుపు ఓపెన్ చేసి వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా తలుపు ఓపెన్ అవ్వట్లా. అంటే దెయ్యం కావాలని చేస్తాను అనుకునేది అంత లేదు, దెయ్యం ఆడే కదలకుండా ఉంచా ఉంటది. అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్ లో దెయ్యాలు జస్ట్ వస్తాయి, వచ్చి ఏం చెయ్యవు, ఓక భయపెట్టి వెళ్ళిపోతాం కదా. ఇటు రాగానే వాడు భయపడిపోయి తలుపు ఓపెన్ చేసి అటు వెళ్ళిపోతాడు, మనం ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం అని ఓక బెదిరించడానికి వస్తుంటాయి. సేమ్ ఎగ్జాక్ట్ అదే చేద్దామని ఈ దెయ్యం వచ్చింది. ఈ టైం తలుపు ఇటు ఓపెన్ చేయలేకపోతున్నాడు. ఆ దెయ్యం మాత్రం ఏం చేసిద్ది, సిచ్యువేషన్ దెయ్యం కూడా ఎక్కపోయింది. సర్లే వచ్చాం కదా పోయి గెలుదామంటే అంత ప్లాన్ చేసుకుని రాలేదు. అది ఒక మొహం చూపించి వచ్చేద్దాం అనుకుంటే ఈడేమో బయటకే పోవట్లేదు. చేసేదేం లేక దెయ్యం వెనక తిరిగి ఆ కిటికీలో దూకి వెళ్ళిపోద్ది. ఇంకో పక్క అక్కయ్య ఒంటరిగా ఉంది కదా, జిన్నుగాడు వచ్చి అక్కయ్య మీద పడి అడవిలో ఒకడు బతికితే ఇంకొకటి సత్తాడు. సంవత్సరాల నుంచి సింగిల్ డైలాగ్ వేసుకుంటూ వస్తున్నాను నేను. సరే నీకు మ్యాటర్ చెప్తాను నేను, ఏంటంటే మీ తాత ముత్తాతలు ఎన్నో ఏళ్ల క్రితం ఒక అప్పు తీసుకున్నది అనుకో నా దగ్గర, ఫుల్ మ్యాటర్ ఇప్పుడు కూడా నీకు చెప్పను. అలా వాళ్ళకి హెల్ప్ చేశాను, హెల్ప్ చేసినందుకు బదులుగా నాకు ఒక శవం ఇస్తానంటే ఒక ఆత్మ ఇస్తా అన్నారు. అదే నేను తీసుకోవడానికి వచ్చాను. ఎందుకు ఇంత గోల్ చేస్తున్నారు, నా శవం నా ఆత్మ ఏదో నాకు ఇస్తే నేను పోతాను కదా, ఏది నాకు ఈ బాధ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు అక్క ఇంకా పరిగెత్తుకుంటూ జులపాలుడు దగ్గరకు వచ్చేసి వీడి దగ్గరకు రాగానే జులపాలుడు చూసి షాక్ అయిపోతాడు. అంటే ఇందాక జిన్నుగాడు మీదెక్కి చాలా సొల్లు వాగాడు కదా, వాడు అదే టైంలో అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే అక్కయ్యని వసపరి చేసుకున్నాడు వాడు. ఇద్దరులో ఒక కావాల్సిందే నాకు అని చెప్పి గోల్ చేసాడు, సెలెక్ట్ చేసేసుకున్నాడు. అక్కయ్యే కావాలంటే ఇడికి. ఇందాక తమ్ముడు దగ్గర కూడా వచ్చిలా కిడిగిలో దూకి పారిపోయాడు. వాడు తలుపు ఓపెన్ లో ఉన్నా సరే తీసి బయటకు వెళ్ళకపోయాడు. ఇంకేంది ఇసుకొచ్చేసి ఈ అక్కయ్య లోపలికి వెళ్ళిపోయాడు. బాబాయ్ గడు అక్కయ్యని చూసి అమ్మ జిన్నుగాడు లోపలికి వెళ్ళిపోయాడు, మనం లేట్ చేసేసాం, చేతప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి తొందర స్టార్ట్ చేస్తుంటాడు. అప్పుడే తమ్ముడు గడు వచ్చి అక్క కాసేపు లోపల కదా మీ ఈ లోపు చేతపడి సామాన్లు అవి రెడీ చేసి పెట్టుకోండి, ఏదో చేస్తా ఉంటున్నారు కదా, ముందు నేను అక్కయ్యకు ఒక విషయం చెప్పాలని చెప్పి లోపల లాక్కొని పోతాడు. లోపల లాకపోయి ఇందాక స్టోర్ రూమ్ లో చాలా పుస్తకాలు ఉడబీకిలా, ఆ పుస్తకాలను చూపించి ఇవన్నీ ఏంటనుకుంటున్నావు, పాస్పోర్ట్లు కాదు, మన డాడీ వాళ్ళ తాత వాళ్ళ డాడీ వాళ్ళ ముత్తాత వాళ్ళ పెత్తాత వాళ్ళందరూ చచ్చిపోయారులే, కానీ అంతా ఒకే డేట్ అప్పుడు చచ్చిపోయారు, ఒకే ప్లేస్ లో పూడ్చిపెట్టారు వాళ్ళని. అదేదో బ్లాక్ ఫ్రైడే ఏదో ఒకటి ఉంటారు, అప్పుడే చచ్చిపోయారు, అప్పుడే పూడ్చిపెట్టారు. ఆ జిన్ను చేతపడి ఇదంతా చెప్తుంది అంతా నిజమే, మన డాడీని కూడా మనం అట్నే పూడ్చిపెట్టాలి, ఇలా వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ అక్కయ్య బాడీ లోపల ఆల్రెడీ జిన్ను ఉంది, అక్కయ్య వినట్లా అనే విషయం వీడికి తెలియదు. అక్కయ్య అంటే జిన్ను అలా లెగిసి ఏడా వేషాలు వేస్తా ఉంటారా, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావా, మీ తాత ముత్తాతలంతా స్వాతంత్రం కోసం పోరాడి ఒకే డేట్ లో చచ్చిపోయారు అనుకుంటున్నావా, రియాలిటీ ఏంటో చెప్పమంటావా నీకు, మీ అందరికంటే ఫస్ట్ పెత్తాత ముత్తాత కూడా ఒకడు ఉన్నాడు, వాడు నైట్ ఒక కోట వేద్దామని చెప్పి డబ్బులు చిల్లర తక్కువ అయిపోయేటప్పటికి చెట్టు కింద ప్రశాంతం కూర్చోవంటే డబ్బులు ఇస్తావా జిన్ను అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను వాడికి నీకు డబ్బులు ఇస్తాను, దాంతో పాటు శాపం కూడా ఇస్తాను, దానికి నీకు ఓకేనా కాదా అని అడిగితే ఆ దరిద్రపు కొట్టుగాడు నేను వాడికి మందుతో డబ్బులతో పాటు మంచికి చేప కూడా ఇస్తా అనుకున్నాడు. శాపం అన్న విషయం వాడికి అర్థం కాలేదు. నాకేం పోయింది, మంచిగా చేప కూడా ఇస్తా అంటాం, శుభ్రంగా తిని పడుకుంటా అని ఓకే చెప్పేసాడు. ఇంకా అప్పటి నుంచి మీ తాత ముత్తాతలందరూ ఇద్దరు పుట్టినప్పుడల్లా ఒక చచ్చిపోతా వచ్చారు. అది మీ ఫ్యామిలీ హిస్టరీ. చీప్ లెక్కల్లో నంచుకోవడానికి చేప అనుకుని చేపం ఎత్తకపోయాడు, దానికోసం చచ్చిపోతున్నారు. నువ్వేదో షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ లాగా కనిపెట్టినట్టు ఫీల్ అవ్వమాక. నీ జనరేషన్ లో మీ ఇద్దరు నాకు ఒకరు కావాలి, మీ అక్కని ఎత్తపోతున్నా, మా అక్కకి ఏదో అయిపోయిందని చెప్పి ఇడు ఏం వినకుండా భయపడిపోయి హెల్ప్ కోసం బయటకు పోతాడు. ఇంకో పక్క చేతబడి స్టార్ట్ చేస్తానని చెప్పి అక్కని ఈజిప్ట్ మమ్మీలో తయారు చేస్తాడు. అక్కయ్య ఏంది బాబాయ్ ఇది ఎందుకు ఎట్ట చుట్టావంటే అప్పుడు కథలో అసలైన ట్విస్ట్ చెప్తాడు. అంటే బేసికలీ జిన్ను వచ్చింది, తాత ముత్తాతలో చీప్ లెక్క కదా మొత్తం అంతా కరెక్టే, దానికోసం ఇది జిన్నుగాడు వస్తాడు. బట్ ఈడేం చేస్తాడు బాబాయ్ గారు, ఇప్పుడు అక్కయ్య ఉందే ఈ అక్కయ్యని కావాలని ఓ చేతబడి ప్రాసెస్ చేసి బలిచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు జిన్నుగాడికి బలిచ్చేసి దానికి బదులుగా వీళ్ళ కూతురికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కదా, దాన్ని పోయేలాగా చేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు. ఇలా ఒక ఆత్మ ఒక బాడీ ఏదైనా ఇచ్చారనుకోండి, జిన్ను ఏది చెప్తే అది చేసిద్ది. ఆ జిన్నుగాడు చేసే పని అసలు ఇండోనేషియాలో అదే పని ఉండేది, ఏ సినిమాలో ఉన్నా ఎక్స్చేంజ్ సంతలో ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ చేస్తారు, అది చేస్తా ఉంటది. ఇంకో పక్క వీడిని చూస్తే వీడు చేతబడిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అంకుల్ తీసుకొస్తాడు హెల్ప్ కోసం. పదం తీసుకెళ్తూ ఉంటే వీడు అంకుల్ని మధ్యలో ఆపి పువ్వు ఇస్తాడు. అంకుల్ ఏమో చీచి నాకు పువ్వు ఇస్తావు ఏంటంటే, అట్ట కాదు అంకుల్ ఈ పువ్వు మా డాడీ శవం కింద దొరికింది అని పువ్వు చూపిస్తాడు. వీడు పువ్వు చూసి పిచ్చ పువ్వుగా, ఇది మామూలు పువ్వు కాదు, భయంకరమైన చేతబడి పువ్వు, ఇది కాంతేలు పువ్వు. కాంతేలు పువ్వు మామూలుగా దెయ్యాన్ని పిలవడానికి యూజ్ చేస్తారంట. కాంతేలు పువ్వుని ఆ కాంతేలు గడు అదే జులపాలగాడు వాళ్ళ అన్న చచ్చిపోయినప్పుడు తెలియకుండా వాళ్ళ బాడీ కింద పెట్టేసిపోయాడు. మొత్తం ఇదంతా చేసింది ఈడే, వాళ్ళ కూతురు బ్లడ్ క్యాన్సర్ ఎలాగైనా తగ్గిద్దానికి. అందుకే వాళ్ళ కూతురు హాస్పిటల్కి ఎత్తా బాబు అంటే అసలు అవసరం ఏముంది, ఎందుకు తీసుకోవాలి అని అంటూ ఉన్నాడు. ఇంత పెద్ద ప్లాన్ వేసాడు కాబట్టి వాళ్ళ కూతురుని హాస్పిటల్కి ఎత్తబాలవాడు. లిటరల్లీ మామూలుగా చూసుకుంటే ఆ జిన్నుగాడు వచ్చి ఒక్కొక్కరిని తీసుకెళ్తాడు.
ఉంటాడు. దాంతో పాటు ప్రతి ఫ్యామిలీ ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటది. ఎందుకు అనుకుంటున్నారు? జిన్నుగాడు ప్రతి జనరేషన్ లో ఒక నెత్తపోతాడు. దాంతో పాటు జస్ట్ అప్పుడెప్పుడో చీప్ లిక్కర్ ఇచ్చాడే దానికోసమే చేయడం కాదు, ప్రతి జనరేషన్ లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు అడిగిన వాళ్ళప్పుడల్లా. అప్పుడు ఒక ఆత్మని ఎత్తపోతా ఉంటాడు. లిటరల్లీ ఏది కావాలంటే అది ఇస్తాడు. సో ఇప్పుడు ఈ బాబాయ్ గాడు వాళ్ళ కూతురికి తగ్గించడమే కాకుండా కొంచెం ఆస్తి పాస్తులు, బంగారం, గోల్డ్ ఇలాంటివి చాలా ఎక్స్పెక్ట్ చేసి మొత్తం లిస్ట్ రాసి పెట్టుకున్నాడు. ఈవిని బలిచ్చేసాక ఎన్ని జిన్ దగ్గర తీసుకుందామని. అందుకే ప్లాన్ వేసి పువ్వు పెట్టి మరి జిన్నుగాడిని పిలిపించాడు. అయితే ఇప్పుడు చేతబడి ప్రాసెస్ సక్సెస్ అయ్యి జిన్నుగాడు భూమి మీదకి వచ్చి చెయ్యాలంటే జిన్నుగాడు పని ఏంది? వాళ్ళ డాడీ చచ్చిపోయిన తర్వాత కప్పెట్టేస్తారు కదా, కప్పెట్టేశాక సింపుల్ గా ఆత్మని తీసుకొని ఆత్మతో పాటు నరకానికి వెళ్ళిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ బుక్ ఉంటుంది కదా దాని మీద ఎంటర్ చేసేస్తే అయిపోయింది. కానీ అలా వెంటనే పూడ్చిపెట్టి వెళ్ళిపోతే ఈ జులపాలుడు బాబాయ్ గడికి పని అవ్వదు. వాళ్ళ కూతురు బాగా చేయాలి, ఇంకో పక్క బిజినెస్ డెవలప్మెంట్, ఎన్నో ప్లాన్లు వేసి పెట్టుకున్నాడు ఆ జిన్ను మీద ఆశలతో. అర్ధాంతంగా మనీ అయిపోతాయి కదా, అందుకే వాళ్ళ డాడీ శవాన్ని అక్కడ పూడ్చిపెట్టకుండా ఇక్కడ ఇన్ని రోజుల పాటు లాగ్ చేసి దాచిపెట్టుకుంటూ ఆపుకుంటూ వచ్చాడు. ఈ రోజు కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు వచ్చేసింది. అక్కని మమ్మీలా చుట్టు పెట్టాడు. ఇంకో పక్క చూసే జులపాలుడు కూతురు వల్ల వాళ్ళ కూతురు తలుపు నుంచి మొత్తం వినేసి కిటికీలను దూకేసి వచ్చి తమ్ముడు గడవలు ఇటు చెప్పిద్ది, మా మమ్మీ డాడీ చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు, అక్కని మమ్మీని చుట్టినట్టు చుట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు డాడీ, నాకు అసలు నచ్చట్లు ఏదో ఒకటి చెయ్యని చెప్పి చేతబడి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసి మంత్రాలు అవి అయిపోయి ఇంకా అక్కని చంపడం ఒకటే బాకీ ఉంది. సో ఇంకా కత్తి పట్టుకొని చంపడానికి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ సడన్ గా ఆగిపోతాడు. ఏమైంది? జిన్ను వచ్చింది. ఏదంతా మధ్యలో అదెందుకు వచ్చింది? బానే జరుగుతుంది కదా అంటే బేసికలీ జిన్నుగాడు ఓవర్ యాక్షన్ చేసినా వాళ్ళ క్లయింట్స్ తో చాలా లాయల్ గా ఉంటాడు జిన్ను దెయ్యంగాడు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యామిలీ ఏంది? అక్కాయి ఫ్యామిలీ. అక్కాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆస్తి పాస్తులు ఇవ్వాలన్నా, కోరికలు ఇట్లాంటి వరాలు ఇవ్వాలన్నా వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కాయిని తీసుకెళ్లిపోతాడు. బట్ తమ్ముడికే ఏమైనా వరాలు ఇస్తాడు. మధ్య జులపాలోడు అని వాడు వీడు వచ్చేసి ఆ ఆస్తి అంతా నాకు కావాలి, నాకు ఇచ్చేయంటే వీడు ఒప్పుకోడు. ఎంత స్ట్రిక్ట్ ఉంటాడో అంతే లాయల్ గా కూడా ఉంటాడు జిన్ను దెయ్యంగాడు. జిన్నుగాడు వచ్చేసి ఒళ్ళు మండిపోయి ముందు జులపాలోడు వాళ్ళ వైఫ్ లేపేస్తాడు. దాని తర్వాత జులపాలోడిని కూడా ఎత్తెత్తి కొట్టి చంపేస్తుంటాడు. ఈ గ్యాప్ లో జిన్నుగాడికి ఆవేశం ఎక్కువైపోయి ఉన్న అక్కాయిని తమ్ముని వాళ్ళు కూడా చంపే లోపు ఈ తమ్ముడు తీసుకొచ్చిల్లా ఇటు సినిమా స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. ఎక్కడ మీకు గుర్తుండ ఉండదు లేండి, పక్కనే దిగుతా ఉంటాడు. చేతబడి అంకుల్ లేండి ఇతను. ఈడొచ్చి జిన్ను బాడీలోకి అదే ఇప్పుడు ఈ బాడీ ఏంది? ఇప్పుడు అక్కాయి వాళ్ళ డాడీ శవం అందులోపలికి జిన్ను ఎల్లుంది. ఈ జిన్ను లోపల నుంచి బయటకు తీసేస్తాడు. అంటే జిన్నుగాడు అలా వచ్చి తిడతా ఉంటాడు, ఎన్ని చేశాను మీ ఫ్యామిలీలు మొత్తానికి, నేను ఎత్తపోయింది ఏముంది? ఆ మహా అయితే ఒక ఆత్మ ఎత్తపోయాను కదా, మీరు దానికి బదులుగా ఇంకో 4-5 కనేసి ఒక నాకు ఇచ్చేసి పడేసావు. దానికి బదులుగా కోట్ల ఏవేవో తీసుకొని జల్సాగా తిరిగావు. నేను ఎడ్డిగాడినా లాస్ట్ కి. ఇప్పుడైతే మీ ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరులో ఒక కావాల్సింది నాకని అంటాడు. అప్పుడే అంకులు అలా వచ్చి చెయ్యి పైకి లేపి గాల్లో 4 మంత్రాలు చదువుతాడు అంతే. జిన్ను లేదు, బన్ను లేదు, లిటరల్లీ అక్కడ అయిపోయిందని బతుకు. శాపం వెలుగుడైపోయిందంట, జిమ్ము ఊరు వదిలేసిందంట, దానికి లేనిపోయిన జబ్బులు వచ్చి ఎక్కడ ఏం చేయాలో తెలియక ఊరు వదిలేసి ఇంకా వాళ్ళ నరకానికి వెళ్ళిపోయిందంట జిన్ను. ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదంటే వెనక్కి. ఎన్నో జన్మల నుంచి జనరేషన్లో అందరూ నానా సంకలు నాగుతా ఉంటే వీడు వచ్చి ఆంబియం పూస్తున్నాడు అంతే. జిన్ను వెళ్ళిపోయింది ఆడి నుంచి. వాళ్ళ డాడీ బాడీని ఇంకా అందులో పెట్టి అదే పూర్తి చేస్తారు కదా, దినం మొత్తం అయిపోయి ఉంటది. మిగతా చచ్చిపోయిద్దారు బాబాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళని కూడా పూడ్చిపెట్టేస్తారు. దినం గ్రాండ్ గా చేస్తారు. 4-5 లక్షల దాకా ఖర్చు అయిందంట. మటన్ కే కొంచెం డబ్బులు ఎక్కువ అయ్యాయంట. ఇంకా వీళ్ళందరూ అక్కడి నుంచి హ్యాపీగా బతుకుతారంట. అది అట్ట అయిపోయింది జిన్ను బతుకు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.